వెల్కమ్ టు నిఫ్టీ ఇంటీరియర్స్. నా పేరు చాణక్య. ఈరోజు వచ్చి మనం కొల్లూరులో ఉన్నటువంటి ఐరా ఆస్పిరేషన్స్లో 1900 ఎసెప్టీలో ఉన్నటువంటి ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ని మీకు చూపించబోతున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఒక గ్రీన్ అండ్ ఫ్లవర్స్ థీమ్స్ తో ఒక ఎంట్రన్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎంట్రన్స్ లో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఫ్లాట్ నెంబర్ ఏదైతే 617 ఏదైతే ఉందో, పర్టికులర్ గా వాళ్ళు వచ్చేసి తెలుగు డిజిట్స్, ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు ఇప్పటికి కూడా, వాళ్ళు తెలుగు డిజిట్ లో మెన్షన్ చేసుకున్నారు ఇక్కడ. సో దిస్ ఈస్ అవర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎంట్రన్స్ అండి. అండ్ దీని పక్కనే మీరు ఒకసారి మెయిన్ డోర్ చూసుకుంటే ఎంట్రన్స్ సిఎన్సి విత్ మెటల్ గ్రిల్ ఇచ్చాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లో మనం 2 డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్ క్లోజ్ డోర్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ సెమీ క్లోజ్ డోర్. ఇక్కడ మనం గ్రిల్స్ లా డిజైన్ చేసాం. ఈ గ్రిల్స్ ఎందుకంటే మనకు మంచి వెంటిలేషన్ కోసం కానివ్వండి, మనకు బ్యూటిఫుల్ ఎయిర్ కోసం కానివ్వండి, వాళ్ళకి యూనిక్ గా ఉండడం కోసం ఇది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ ఎంట్రన్స్ లోనే చూసుకుంటే ఒక వుడెన్ లోవర్ ప్యానలింగ్ అనేది మనం ఇక్కడ ఇచ్చామండి. సో మనకి ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే మంచి వుడెన్ టచ్ అండ్ ఫీల్ టెక్స్చర్. ఇక్కడ వచ్చేసి మనం ఎంసీబీ కిట్ కోసం ఈ స్పేస్ ని ఇలా డిజైన్ చేసాం. అండ్ ఆల్సో ఏ కీ హోల్డర్ ఆల్సో, వాళ్ళు కీస్ ప్లేస్ చేసుకోవడం కోసం అండ్ ఎంసీబీ యూజెస్ కోసం ఆల్సో. అండ్ వెనక చూసుకుంటే వైట్ మార్బుల్ విత్ గోల్డ్ టీ పట్టి లేబుల్ అండి. ఈ పక్కన వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ హ్యాంగింగ్ లైటింగ్స్ అండి. ఒక ఫ్యాన్ లైటింగ్స్ లాగా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. అండ్ కింద కన్సోల్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది, సో దే కెన్ పుట్ దేర్ థింగ్స్. అండ్ a very good center table in between with extra storage అండి. a sofa set అండి, a very comfortable couch. సో ఇది ఎలా అంటే పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, కూర్చోడానికి కానివ్వండి, రిలాక్స్ అవ్వడం కోసం కానివ్వండి, ఒక మంచి కౌచ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ వెనకాల చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫ్లోర్ ల్యాంప్ విత్ వుడెన్ స్టాండ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మనం ఈ స్పేస్ ని వదిలేయకుండా వీ హ్యావ్ డిజైన్ సంథింగ్ హియర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డార్క్ గ్రేష్ కలర్ లో వీ హ్యావ్ డిజైన్డ్ ఎండిఎఫ్ సిఎంసి ప్యానలింగ్ విత్ జూకో పెయింట్. దాన్ని మనం ఇక్కడ అరేంజ్ చేసాము. అండ్ ఆల్సో పక్కన సాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే హైలైట్ ఏంటంటే వీ హ్యావ్ గివెన్ దిస్ గ్లాస్ పార్టిషన్స్ అండి. దీస్ ఆర్ ద డిజిటల్ గ్లాస్ పార్టిషన్స్. మీరు 2 సైడ్స్ చూసుకున్నట్లయితే బోత్ సైడ్స్ దీస్ గ్లాస్ పార్టిషన్స్ ఏంటంటే ఈ రూమ్ కి ఒక మంచి థీమ్ తో డిజైన్ చేయడం కోసం పార్టిషన్స్ అనేది ఇచ్చాము. అండ్ లైట్స్ ఆఫ్ చేసినా కూడా వాటి బ్యూటీ అనేది మీకు తెలుస్తుంది.
అండ్ ఇట్ సైడ్ ఈ డిజైన్ ఇచ్చాము అండ్ అనదర్ సైడ్ ఇక్కడ వేరే డిజైన్ ఇచ్చాము. ఓకే, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ గ్లాస్ పార్టిషన్ అండి. అండ్ మీరు సీలింగ్ చూసుకుంటే కూడా ఇట్స్ అ వెరీ గుడ్ లైటింగ్ సీలింగ్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వీ హావ్ గివెన్ ఎ సింపుల్ ప్రొఫైల్ ప్లేన్ లైట్ అండ్ ఎల్ఈడి లైట్ సీలింగ్ అండి విత్ ఎ గుడ్ లైటింగ్. వీ హావ్ గివెన్ ద స్లైడర్స్. ఓకే, స్లైడర్ కర్టన్స్ అనేది ఇచ్చాము. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం జులా అనేది ఇచ్చామండి. సో ఈ జులా మీరు చూస్తే ఎక్కువ ఆడంబరాలు లేకుండా సింపుల్ గా డిజైన్ చేసామండి వాళ్ళ టేస్ట్ మీద. సింపుల్ టెక్స్చర్ కానివ్వండి ఇక్కడ చూసుకుంటే, అండ్ ఇక్కడ బ్రాస్ హ్యాండిల్ జాయింట్స్ చూసుకోండి. మెయిన్లీ ఈ జాయింట్స్ లో స్పెషాలిటీ ఉండేలాగా మనం డిజైన్ చేసాము. సో ఇట్స్ అ వెరీ గుడ్ జులా. మీరు చూసుకున్నట్లయితే ఒక మంచి వుడెన్ జులా విత్ ద ఫైనెస్ట్ ఫినిషింగ్ ఆల్సో. మీకు ఏంటంటే పిల్లలు ఆడుకోవడం కోసం కానివ్వండి, ఒక మంచి రిలాక్సేషన్, మీకు తెలుసు జూలా అనేది అందరికి ఇష్టం ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనం కూడా చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం. సో అలాంటి జూలా అనేది మనం ఇక్కడ అరేంజ్ చేసామండి ఇంట్లో వీళ్ళ కోసం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఒక మంచి డైనింగ్ స్పేస్ అండి. ఈ డైనింగ్ స్పేస్ మనం చూసుకుంటే ఇక్కడ మనం మార్బుల్ ఇచ్చామండి, ఒక మార్బుల్ డైనింగ్ టేబుల్ లాగా. అండ్ వెరీ గుడ్ చైర్స్. దీస్ ఆర్ ద ప్రీమియం క్వాలిటీ చైర్స్ అండి మనం ప్రొవైడ్ చేసాం వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మంచి ప్లీజెంట్ గా ఉండే ఒక బుద్ధ స్టాచ్యూ. ఇక్కడ మంచి కన్సోల్ స్టోరేజ్ అనేది మనం ఇచ్చామండి. మనం ఈ స్పేస్ లో వాళ్ళు అయితే బుక్స్ పెట్టుకున్నారండి. అండ్ ఇక్కడ మంచి అండ్ రిమైనింగ్ ఏదైనా కానీ లైక్ మెడికల్ కిట్ కానీ, మెడికల్ కానివ్వండి, ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి కానివ్వండి, పెట్టుకోవడానికి కన్సోల్ అనేది ఇచ్చాం. సో పూజా రూమ్ అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్ థీమ్ తో మనం డిజైన్ చేసాము. ఒక డివోషనల్ వైబ్ ఇచ్చే ఒక రూమ్ అనేది డిజైన్ చేసాము. మనకేంటంటే ఎక్కువ స్పేస్ కాకుండా ఒక మినిమల్ స్పేస్, ఇక్కడ ఒక 2 members కూర్చునే స్పేస్ లో వీ హావ్ డిజైన్ దిస్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పూజలు లాంటివి ఏమున్నా కూడా ఇక్కడ కూర్చొని చేసుకునేలాగా, దీనికి డిస్టర్బెన్స్ లేకుండా వీ హావ్ గివెన్ ది స్పేస్. అండ్ ఈ పూజా యూనిట్ డిజైన్ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి మనం వుడెన్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. సో దాని పరంగానే మనం డిజైన్ చేసామండి. అండ్ మీరు ఎక్కడ చూసినా కూడా మీకు ఒక మంచి బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్ అయితే ఉంటుంది పక్కా ఈ ఇంట్లో. సో అలాగే మనం క్లాక్ కూడా అలానే డిజైన్ చేసాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం బ్లాక్ అండ్ గోల్డ్ ఈ థీమ్ లో మనం ఈ క్లాక్ అనేది డిజైన్ చేసాం వాళ్ళ కోసం. ఇక్కడ చూస్తే మనకు ఒక ఓపెన్ కిచెన్ అండి విత్ ఫారెస్ట్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ తో. మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ ఓన్లీ ఈ 2 కలర్స్ మాత్రమే వాడాం ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో 2 లైటింగ్స్ అండ్ వాళ్ళ కోసం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ఇచ్చాము ఈ స్పేస్ లో. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీ హ్యావ్ అసైన్ బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అనేది ఇచ్చామండి. సో వాళ్ళ కిచెన్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాస్ట్. సో ఇక్కడ మేము ఈ స్పేస్ అనేది ఎందుకు ఇచ్చామని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక రోలింగ్ షటర్ అనేది ఇచ్చాము, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ గ్రైండర్ కానివ్వండి, మిక్సర్, ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సో ఈజీలీ వాళ్ళు ఇక్కడ పెట్టుకొని యూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికో మూవ్ చేయాల్సిన అవసరం లేకుండా దే కెన్ పుట్ ఇట్ హియర్. సో ఇక్కడ పెట్టుకునేలాగా మనం ఒక ఈజీ మెథడ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ గివెన్ అనదర్ స్పేస్ ఫర్ ద అవెన్స్ అండ్ ఆల్సో అనదర్ స్పేస్ టు కీప్ ఆల్ ద హౌస్ అండ్ గ్రాసరీస్ అండ్ ఆల్. గ్రాసరీస్ లాంటివి ఏమన్నా కూడా పెట్టుకోవడానికి. మీరు చూసుకుంటే ఏంటంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఓపెన్ కిచెన్ విత్ మినిమల్ స్పేస్. సో ఇక్కడ ఉండే పీపుల్ కూడా వాళ్ళకి సరిపోయే స్పేస్ లాగా, సో ఎక్కువ ఐటమ్స్ కూడా వాళ్ళు ఇక్కడ అసెంబుల్ చేసుకునేలాగా వీ హావ్ డిజైన్డ్ వార్డ్రోబ్స్ అండ్ ఆల్ హియర్. మీరు పైన చూసుకున్నట్లయితే అక్కడ కూడా మేము మంచి పార్టిషన్ స్పేస్ అని. అండ్ ఇక్కడ చూసుకుంటే దీన్ని షీట్ బేస్డ్ టాల్ యూనిట్ అంటారు. ఇక్కడ మంచి గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి, మంచి జార్స్ కానివ్వండి ఇక్కడ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఇక్కడ మేము ఏంటంటే కంప్లీట్ క్లోజ్డ్ ఇవ్వకుండా ఇక్కడ ఇలా వన్ సైడ్ క్లోజ్డ్ ఇచ్చేసి అండ్ ఇంకో సైడ్ ఇలా గ్లాస్ థీమ్ తో ఇలా ఇచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఇక్కడ గ్లాసెస్ అండ్ ఆల్ ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడ రోబో క్లీనర్ కూడా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇంకా వేరే ఎనీ అదర్ ఐటమ్స్ డిజైన్ అనేది కొంచెం వేరే ఉంటుంది సెమీ లాగా. ఈ వ్యానిటీ యూనిట్ వచ్చేసి మీకు కంప్లీట్ బ్లాక్ థీమ్ తో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మంచి ఓపెన్ అండ్ క్లోజ్ కి ఉండే ఒక కంఫర్టబుల్ స్పేస్. అండ్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ కంప్లీట్ బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్ అనేది వాళ్ళకి బాగా నచ్చిందండి. ఆల్సో వీ సజెస్టెడ్ దెమ్ ఆల్సో. ఈ వ్యానిటీ యూనిట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ లైట్స్ అండి. ఈ ప్రొఫైల్ లైట్స్ ఒకటే కాకుండా ఐ విల్ షో యు వన్స్. యా, సో ఇక్కడ స్పెషల్ ట్రాక్ లైట్స్ అనేది ఇచ్చాము. వీ హ్యావ్ గివెన్ ఎ బ్లాక్ షీట్ అండి. ఈ బ్లాక్ చార్కోల్ షీట్ ఏంటంటే మీరు ఒకసారి డీప్ గా చూసుకుంటే మీకు ఇక్కడ టెక్స్చర్ కూడా ఒక మంచి లైన్స్ డిజైన్ తో ఒక టెక్స్చర్ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు బ్లాక్ థీమ్ అనేది అడిగారు కాబట్టి కంప్లీట్ సో వీ హ్యావ్ డిజైన్ దిస్ అకార్డింగ్లీ. సో ఈ యొక్క మంచి వ్యానిటీ యూనిట్ అయితే ద బెస్ట్ డిజైన్ ఈ కంప్లీట్ హౌస్ లో అని మనం అయితే చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాన్సెప్ట్. హియర్ కమ్స్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. చూడండి మనం ఇక్కడ కంప్లీట్ పీచ్ థీమ్ అయితే ఇక్కడ ఇచ్చాము.
ఇట్స్ మూవబుల్ బెడ్ విత్ పీచ్ కలర్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సీటింగ్ స్పేస్, లో సీటింగ్ స్పేస్ అనేది ఇక్కడ అరేంజ్ చేసాము. 2-3 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ దీంతో పాటు కంప్లీట్ వుడెన్ సీలింగ్ అనేది ఇచ్చాము. మీరు పైన చూసుకున్నట్లయితే వుడెన్ సీలింగ్ విత్ వెరీ గుడ్ లైటింగ్. ఇక్కడ చూడండి ఒక పెండెంట్ లైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే అన్ని లైట్స్ ఆఫ్ చేసుకున్నా కూడా ఒక మినిమం లైట్ కోసం. అండ్ హియర్ కమ్స్ అవర్ స్లైడింగ్ వార్డ్రోబ్. సో ఆ వార్డ్రోబ్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చామండి. అంతగా హైలైట్ చేయాలనుకోలేదు వాళ్ళు. సో అందుకోసమే చాలా సింపుల్ వార్డ్రోబ్. ఇక్కడ మనకు మిర్రర్ పక్కన ఒక మంచి స్పేస్ ఇది ఇవ్వడం జరిగిందండి. ఒక వెరీ గుడ్ మినిమల్ స్పేస్. ఓకే, సో వాళ్ళైతే ఇక్కడ బ్యాగ్స్ ప్లేస్ చేసుకున్నారు. ఆ బ్యాగ్స్ కాకపోయినా ఇక్కడ క్లోత్స్ కానివ్వండి, సో ఎనీ బ్యూటీ ఐటమ్స్ కానివ్వండి, సో అలా రోజు యూజ్ చేసే ఐటమ్స్ కానివ్వండి. ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో స్పేస్ లో వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే వీ హావ్ గివెన్ దిస్ బ్యూటిఫుల్ డిజైన్స్. ఓకే, ఇది వచ్చేసి సిఎంసి మెషిన్ కట్టింగ్ అండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దర్ ఇస్ అ వెరీ గుడ్ స్పేస్ ఫర్ ద వర్కింగ్ పీపుల్. సో మోస్ట్లీ ఈ రోజుల్లో అందరూ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటున్నారు కాబట్టి సో ఈజీలీ ఒక 2 సిస్టమ్స్ అయితే ఈజీలీ సఫిషియంట్ అవుతుందండి. హియర్ కమ్స్ అవర్ వెరీ బ్యూటిఫుల్ కిడ్స్ బెడ్రూమ్ అండి. సో మీకు ఎంట్రీలోనే చూడండి పిల్లలకి ఇష్టమైన ఒక మంచి డాల్స్ కానివ్వండి, వాళ్ళు ఒక మంచి బుక్స్ అండ్ కామిక్స్ కూడా పెట్టుకోవడానికి వీ హావ్ డిజైన్డ్ అ వెరీ బ్యూటిఫుల్ షెల్ఫ్ ఓవర్ హియర్. ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ షెల్ఫ్ వార్డ్రోబ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బుక్స్, టాయ్స్ ఇంకేమైనా వాళ్ళు ప్లేస్ చేసుకోవడానికి ఉండేలాగా. అండ్ నెక్స్ట్ వార్డ్రోబ్ వచ్చేసి వీ హావ్ డిజైన్డ్ డైనోసార్ కస్టమైజ్డ్ హ్యాండిల్స్ అండి. ఒక డైనోసార్ కాన్సెప్ట్ లాగా పిల్లలకి నచ్చేలాగా డిజైన్ చేశాము. అండ్ ఇక్కడ మీరు థీమ్ చూడండి. థీమ్ చూస్తే కంప్లీట్ మీకు లావెండర్ థీమ్ అనేది ఇచ్చాము. లావెండరిష్ ఉంటుంది. అండ్ ఇటు చూసుకున్నట్లయితే వీ హ్యావ్ గివెన్ ద స్టెప్స్ హియర్ బిహైండ్ ద బెడ్. అండ్ సో ఇక్కడ కూడా మీకు ఒక మంచి స్పేస్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో వాళ్ళకి ఇంకా వేరే ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కింద చూసుకుంటే కూడా టాయ్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు. సో ఈ స్టెప్స్ నుండి వాళ్ళు బెడ్ కి వెళ్ళేలాగా. సో ఎందుకంటే దిస్ ఇస్ అ ఫిక్స్డ్ బెడ్. ఓకే, అండ్ ఈ బెడ్ వచ్చేసి మొత్తం మనకు కింద ఫిక్స్డ్ ఉంటుందండి. అండ్ ఇది ఎటు మూవ్ చేయడానికి ఇంకా అవ్వదు. అండ్ ఇక్కడ మనం సీలింగ్ చూసుకున్నట్లయితే మీరు చూడండి ఇక్కడ ఒక మంచి డిజైన్ తో ఇచ్చాం మేము. ఒక స్టాటిక్ లాగా కాకుండా ఒక డిజైన్ తో పిల్లలకి మంచిగా నచ్చేలాగా ఒక డిజైన్ థీమ్ విత్ కూల్ లైటింగ్ అనేది ఇచ్చాము. అండ్ మీరు ఇక్కడ కూడా చూసుకుంటే ఒక వుడెన్ హెల్మెట్ విత్ హెడర్ లాగా యాజ్ ఎ కర్టెన్ హ్యాండిల్ ఫర్ మీకు లావెండర్ కలర్ లోనే ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ రూమ్ వీ హ్యావ్ డిజైన్ విత్ వన్ కలర్ థీమ్. అండ్ ఇక్కడ ఒక మంచి స్టడీ స్పేస్ పిల్లల కోసం ఒక మంచి లైట్ కానివ్వండి, కూర్చొని ఒక మంచి స్టడీ స్పేస్ లాగా వీ హ్యావ్ డిజైన్. కర్టెన్స్ కూడా సేమ్ మనం లావెండర్ తో ఏదైతే డిజైన్ చేసాం. హియర్ కమ్స్ అనదర్ రూమ్ అండి. సో అన్నిట్లో చెప్పినట్లయితే ఇక్కడ వుడెన్ హెల్మెట్ అనేది ఇక్కడ ఇచ్చాము. అండ్ ఆల్సో సేమ్ వెరీ బ్యూటిఫుల్ కర్టెన్స్. ఇక్కడ వచ్చేసి సెమీ గ్రే కలర్ లో కర్టెన్స్ అనేది ఇచ్చామండి. అండ్ ఒక మంచి టేబుల్ అనేది ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అండ్ మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ దే హ్యావ్ అ హోమ్ థియేటర్ సెటప్ హియర్. అండ్ అంటే నాలాగే వీళ్ళకి కూడా మూవీస్ అంటే ఇష్టం అనుకుంటా. సో అందుకే దే హ్యావ్ అరేంజ్ దిస్ కంప్లీట్ హోమ్ థియేటర్ సెటప్ స్పెసిఫికల్లీ ఫర్ దిస్ రూమ్. సో మీరేంటంటే ఇక్కడ మంచి యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సీ బ్లూ కలర్ లో ఉండేలాగా ఆ థీమ్ తో వార్డ్రోబ్ అనేది సెట్ చేసాము విత్ ఆల్సో ఏ సఫిషియంట్ స్పేస్ తో. మీరు ఇప్పటి వరకు ఎన్నో డిజైన్స్ చూసారు, ఎన్నో ఫ్లాట్స్ అనేది మనం చేసి ఇచ్చాం. బట్ ఇక్కడ కొల్లూరులో వచ్చేసి ఐరా ఆస్పిరేషన్ లో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫ్లాట్. ఇది రీసెంట్ గానే డెలివర్ చేయడం జరిగింది. సో ఇది మీకు ఎలా ఉందో మీ కంప్లీట్ డీటెయిలింగ్ కోసం ఈ వీడియో. ఓకే, అండ్ మీరు ఒకసారి కంప్లీట్ గా చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ కానీ ఎలాంటి సజెషన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిఫ్టీ ఇంటీరియర్స్ యూట్యూబ్ ఛానల్.